హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే సలార్ మూవీ అయితే చూసాం. చాలా చాలా బాగుంది. అసలు ఫస్ట్ హాఫ్ అయితే వండర్ఫుల్. సెకండ్ హాఫ్ కోసాలకైతే ఇంకో లెవెల్ తీసుకెళ్ళిపోయినా. అసలు నిజంగా ఇంతగానో నేను అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ త్రిబుల్ ఉంది. సినిమా మొత్తం ఒక రేంజ్లో చూపించారు. ఆ ఫైట్స్ కానీ, యాక్షన్ మూవ్మెంట్ కానీ మనం ట్రైలర్లో చూసిన దానికంటే ఇంకా వేరే లెవెల్లో చూపించారు. సూపర్. అసలు ఆ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అలాగే ఒకటే ఉగ్రం రీమేక్ ఇది. అసలు రీమేక్ అనేది కాదు బ్రదర్, మనోడు అలా చెప్తాడు చిన్నపిల్లడు. నేను మా నైట్ నుంచి చూసాం కదా, అసలు మామూలుగా లేదు. ఫస్ట్ వచ్చే శ్రీరాములు థియేటర్లో చూసాము, ఇంతకుముందుకి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఐమాక్స్కి వచ్చాము, ఐమాక్స్లో మళ్ళీ చూస్తున్నాం. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. అంటే చాలా డిఫరెంట్గా ఉంది అన్న. అసలు ప్రభాస్ అన్న కట్అవుట్ కానీ, అసలు తన డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్టింగ్ అసలు ఇరగదీశారు. అసలు ఏ సినిమా కంటే ఈ సినిమాలో తన యాక్టింగ్ స్కిల్స్ అనేది సూపర్గా ఉన్నాయి. అసలు ప్రభాస్ అన్న తోపిగా ఈ సినిమా. ప్రశాంత్ నీల్ గారి గురించి అయితే ఒకటే మాట చెప్తున్నా, ప్రభాస్ అన్న చూపించాలంటే ప్రశాంత్ నీల్ గారిని మరోసారి నిరూపించాడు. చాలా బాగుంది. అసలు ఆ డైరెక్షన్ కానీ, ఫస్ట్ నాకు ఆ చిన్నపిల్లల ఇంట్రడక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. తర్వాత ఆ ఇంట్రడక్షన్ తర్వాత నేను ఎందుకుంటారా పాపగా మొత్తానికి అయితే బాగుంది. ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడండి. సలార్ అంటే మామూలుగా లేదు, మీకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత ఉంటుంది. మామూలు పండగ కాదు, మేము అసలు ఒక లెవెల్లో వెళ్ళిపోయిందన్నమాట. వెల్యువేషన్స్ అనేది గుర్తుకొచ్చి చాలా మంది కేజీఎఫ్ అట్లా అంటారు, కానీ కేజీఎఫ్ కాదుగా, దాని అమ్మమ్మ కూడా ఏది పనికిరాదు. అంత బాగుందన్నమాట. చాలా డిఫరెంట్. తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న థియేటర్లు అంటే ఆల్మోస్ట్ మీకు టికెట్లు దొరకేమో, ఎందుకంటే ఇప్పటికే థియేటర్లు హౌస్ఫుల్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా కూడా అసలు ఖాళీ అనేది లేదు. కాకపోతే ఫస్ట్ డే చూసి ఆ థ్రిల్ వేరు కాబట్టి మేము మార్నింగ్ 1:40కి షో శ్రీరాములు అక్కడ చూసుకొని ఇప్పుడు ఐమాక్స్కి వచ్చాను. రెండోసారి చూస్తున్నా. నాకైతే బాగా నచ్చింది బ్రదర్. తప్పకుండా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్ అన్న లుకింగ్ అయితే సూపర్గా ఉంది, వండర్ఫుల్. నాకు బాగా నచ్చింది. నేనైతే చూసాను, మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేస్తారు. డైరెక్షన్ గురించి చెప్పాలంటే సూపర్ అన్న. అసలు నిజంగా ప్రభాస్ అన్న కెరియర్లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు.